హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ శాన్విని. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా మెండపేట దగ్గరికి వెళ్తున్నాం. అక్షయ ఫంక్షన్ హాల్. ఈరోజు మనకి ఇన్విటేషన్ వచ్చింది. నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాను. చూసారా, బయట గార్డెన్లో వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో పెట్టారు. బాగుంది కదా. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మై ఫేవరెట్ గాడ్ కృష్ణుడు కనిపించాడా. ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన వెంటనే అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారనమాట. నేనైతే అక్కడ సపోటా జ్యూస్ ఒకటి తీసుకొని లోపలికైతే ఎంట్రీ అవ్వా. ఇక్కడ చూసారా, అంత హడావుడిగా ఉంది. పెళ్ళిళ్ళు అంటేనే హడావుడి కదా. ఎక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడ అనేసి చూస్తుంటే ఎక్కడ ఒక షూట్ చేస్తున్నారు. బుల్లెట్ బైక్. కొంచెం ఫ్రెండ్కి వెళ్తే వాళ్ళు కనిపించారు. రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మనం బాగా వెనకాల ఉన్నాం కదా, ఇప్పుడు అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. తప్పుకోండి ఒకసారి మాకు సైడ్ ఇవ్వండి అమ్మ, సైడ్ ఇవ్వండి. అరిగో కనిపిస్తున్నారు కదా, వెళ్ళాలి కదా. తప్పుకోవటం లేదు ఇక్కడ. ఫంక్షన్ హాల్ చూడండి, బాగుంది కదా, చాలా బాగుంది. ఫంక్షన్ హాల్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ ఫంక్షన్ హాల్కి అయితే నేను రావడం ఫస్ట్ టైం. మెండపేట అక్షయ ఫంక్షన్ హాల్ బాగుంది. చిన్నపిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. ఇక్కడేమో బిజీగా ఫొటోస్ తీస్తున్నారు. ఇవన్నీ దాటుకుని మనం ఫ్రెండ్కి వచ్చాక కనిపించారు. ఫైనలీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బాగున్నారు, చాలా బాగున్నారు. షూటింగ్ తీస్తున్నారు కదా, కొంచెం బిజీగా ఉన్నారు. పలకరించడానికి మనం నెక్స్ట్ పలకరించవచ్చు. అక్కడ చెప్తున్నారు. ఈలోపు మీ అందరికీ కూడా నేను మండపం చూపిస్తాను. మండపం అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పచ్చి పూల మండపం చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, బాగుంది. ఇవన్నీ కూడా పచ్చి పువ్వులతోటే చేశారు డెకరేషన్ మొత్తం. ఇందుకీ ఇన్విటేషన్ మనకి ఎలా వచ్చింది అంటే, ఇతను గోల్డ్ వ్యాపారం, బంగారం వ్యాపారం చేస్తారు. ఇతని దగ్గర మేము బంగారం చేయించుకుంటాం. ఏమైనా వస్తువులు కావాలితే చాలా బాగా నమ్మకంగా చేసిస్తారు. చాలా సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడే చేయించుకుంటాం. మేము కస్టమర్స్ కాబట్టి మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. చాలా బాగా మాట్లాడతారు. అలా మేము పెళ్ళికి వెళ్ళాం. బాగుంది. కొంతసేపు అలా మొత్తం అన్నీ మీకు చూపిద్దామనేసి వీడియో తీసిన తర్వాత ఇంకా ఆకలేసింది. ఫైనలీ సరే భోజనం చేద్దాం కదా అనేసి భోజనాలు ఎక్కడ పెడుతున్నారా అని చూస్తున్నాను. అంతలోకి అక్కడ బుల్లెట్ బైక్ వేసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఒక సాంగ్ వేసుకుంటా తీసుకొస్తున్నారు. ఏంటా అని చూస్తే అప్పుడు అర్థమైంది. బాగుంది కదా, సర్లే అనేసి ఈసారి స్లోగా భోజనాల వైపుకి వెళ్ళా. అందంగా ఆకేసి భోజనాలు కూడా పెట్టారు. ఫుల్గా భోజనం చేసేసి ఒక 2-3 ఫోటోలు సెల్ఫీలు తీసుకుని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళని విష్ చేసేసి ఒక ఐస్ క్రీమ్ కప్ ఒకటి తీసుకుని తినేసి, ఇక్కడైతే మాత్రం దీన్ని ఏమంటారు, ఫైనల్లీ కిల్లి అయితే మాత్రం వేసుకొని మ్యారేజ్ అయితే మాత్రం ఇలా ఫినిష్ చేశాను.